సియట్ అవార్డుల ప్రదానోత్సవంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలైతే చేశాడు. ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ అవార్డును అందుకున్న రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్ విజయం గురించి మాట్లాడాడు. వెస్టిండీస్ వేదికగా ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ ను రోహిత్ సారథ్యంలో భారత్ జట్టు గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆటగాళ్లతో పాటు ముగ్గురు ప్రధాన మద్దతుతోనే ప్రపంచ కప్ గెలిచామని హిట్ మ్యాన్ పేర్కొన్నాడు. అప్పటి టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్, సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగర్కర్, బీసీసీఐ కార్యదర్శి జైషా మద్దతుతోనే ఇది గెలిచామని సాధ్యమైందని తెలిపాడు. వాళ్ళు తనకంతో మద్దతుగా ఇవ్వడంతో తన కెప్టెన్సీలో టీమిండియా కప్పును ముద్దాడిందని వివరించాడు. గణాంకాలు, ఫలితాల గురించి ఆలోచించకుండా ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడేలా జట్టులో మార్పు తీసుకురావడం నా కల. జట్టుకు కావాల్సింది కూడా అదే. దీనికోసం 3 స్తంభాలైన జైషా, రాహుల్ ద్రావిడ్, అజిత్ అగర్కర్లు ఎంతగానో మద్దతు లభించింది. ఈ మద్దతు వల్లే సాధించా. అలాగే ఆటగాళ్ల కృషిని మరవద్దు. వివిధ క్లిష్ట సమయాల్లో గొప్పగా పోరాడి జట్టుకు విజయాన్ని అందించారు అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. టీ20 వరల్డ్ కప్ విజయానందం గురించి రోహిత్ శర్మ మాట్లాడాడు. ఆ అనుభూతి ప్రతిరోజు కలిగేది కాదు. దానికోసం మేమెంతో ఆశించాం. ఈ వరల్డ్ కప్ విజయం మాకెంత ముఖ్యమైందో దేశానికి అంతకంటే ముఖ్యమైంది. కప్పును దేశానికి తీసుకురావటం, ప్రజలతో కలిసి సంబరాలు చేసుకోవడం గొప్ప అనుభూతి. ఇది మాటల్లో వర్ణించలేనిది అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కాగా టీ20 వరల్డ్ కప్ విజయానంతరం రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. వన్డే, టెస్ట్ ఫార్మాట్లో జట్టు నడిపిస్తున్నాడు. వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భారత్కు విజేతగా నిలవడానికి ప్రయత్నిస్తానని రోహిత్ శర్మ తెలిపాడు. అయితే ఇదే ఫంక్షన్ లో రాహుల్ ద్రావిడ్ కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశాడు. 2023 వన్డే వరల్డ్ కప్ ఆద్యంతం విజయాలతో హోరెత్తింది. భారత్ తుదిమెట్టుపై బోల్తా పడింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే వన్డే మెగా సమరంలో ఓటమి బాధను దిగమింగుకుని కొన్ని నెలల్లోనే టీ20 వరల్డ్ కప్ కోసం రోహిత్ సేన రెట్టింపు కసితో బరిలో దిగింది. టీ20 ఫార్మాట్ లో టీమిండియా విజేతగా నిలిచింది. అయితే వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్ కు చేసిన ప్రణాళికల గురించి రాహుల్ ద్రావిడ్ మాట్లాడాడు. భిన్నంగా ఏదీ ప్రయత్నించలేదని, సింపుల్ ప్లాన్ తోనే బరిలోకి దిగామని వివరించాడు. సియట్ అవార్డుల ప్రదానోత్సవంలో జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకున్న రాహుల్ ద్రావిడ్ ఆసక్తికర వ్యాఖ్యలైతే చేశాడు. టీ20 వరల్డ్ కప్ అనంతరం ద్రావిడ్ భారత్ జట్టు కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. నిజాయితీగా చెప్పాలంటే టీ20 వరల్డ్ కప్ కోసం భిన్నంగా ఏదీ ప్రయత్నించలేదు. వన్డే వరల్డ్ కప్ లో మేము అద్భుతంగా ఆడాం. రోహిత్, జట్టు సభ్యులంతా గొప్పగా ఆడారు. ఈ మెగా టోర్నీలో మా ప్రయాణం గొప్పగానే సాగింది. వరుసగా 10 మ్యాచ్ల్లో విజయం సాధించి ఆధిపత్యం చెలాయించాలని, దాన్ని తగ్గట్లుగా ఆడాలని భావించాం. వన్డే వరల్డ్ కప్ ప్లాన్ను పొట్టి కప్లో మార్చాలనుకోలేదు. సహాయ సిబ్బంది, జట్టు సమావేశాలను ఉమ్మడి అభిప్రాయాల నుంచే వెల్లడైంది. ఎలాంటి మార్పులు వద్దు, చేయాలనుకున్నది సరిగ్గా చేద్దాం అని నిర్ణయించుకున్నాం. అదే ఎనర్జీతో, అదే ఉత్సాహంతో ఆడాలనుకున్నాం. ఇక ఆ రోజు కొంచెం అదృష్టం కూడా కలిగి ఉండాలి అనుకున్నాం అని రాహుల్ ద్రావిడ్ పేర్కొన్నాడు. భారత్లో జరిగిన వన్డే వరల్డ్ కప్లో ఆటగాడిగా భాగస్వామ్యంగా కాలేకపోయినా కోచ్గా పనిచేశానని, ప్రజల నుంచి గొప్ప ప్రేమను పొందానని ద్రావిడ్ పేర్కొన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.